ఇక్కడ ఈ వచనాలు ఎన్ని వచనాలు అని అంటే 10 వచనాలు. ఈ 10 వచనాలు కూడా మనము చదివే విధానం కొంచెం జాగ్రత్తగా చదవాలి. వాటి యొక్క స్ట్రక్చర్ని, వాటి యొక్క ఈ ప్యాసేజ్ ఫార్మేషన్ని కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకొని చదవకపోతే మనం మిస్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 12వ అధ్యాయం నుంచి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటని చెప్పాను, మీ శరీరాలను సజీవ యాగాలుగా దేవునికి సమర్పించుకొనిడి అనేటువంటి దానికి కాంట్రడిక్ట్ చేయకూడదు. ఇంకొకటి, డు నాట్ బీ కన్ఫార్మ్ టు ద వరల్డ్, లోక మర్యాదలు అనుసరించకుండా మీరు దినదినము మీరు రూపాంతరం అవ్వండి అనే దానికి కూడా కాంట్రడిక్ట్ అవ్వకూడదు. దేవుని వాక్యంలో ఒక వచనానికి ఇంకొక వచనానికి క్లాష్ ఎప్పుడు కూడా రాకూడదు. చాలా క్లారిటీగా చెప్పబడినటువంటి మాటల్ని క్లారిటీ లేకుండా చెప్పబడినటువంటి మాటలతోటి మనము సరిపోల్చి, క్లారిటీ ఉన్న మాటలతోటి లేని మాటల్ని మనము ఇంటర్ప్రిట్ చేయాలి. అంతేగాని క్లారిటీ లేని మాటల్ని తీసుకొని వచ్చి క్లారిటీ ఉన్న మాటల్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఇట్స్ వన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, బిబ్లికల్ హెర్మెన్యూటిక్ అంటారనమాట. సో ఆ రూల్ ఏంటి అని అంటే, గోల్డెన్ రూల్ ఆఫ్ బిబ్లికల్ హెర్మెన్యూటిక్ ఏంటంటే, ఇంటర్ప్రిట్ ద అన్క్లియర్ passages in the light of clear passages, but do not try to interpret the clear passages in the light of unclear passages. Okay, so డైరెక్ట్గా చెప్పబడినటువంటి వాటిని తీసుకొచ్చి ఇండైరెక్ట్గా చెప్పబడిన వాటితో పోల్చి చూసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్గా చెప్పబడినటువంటి మాటలు ఏంటి అని అంటే, నీ శరీరాన్ని దేవునికి సజీవయాగంగా ఇచ్చేసే, ఎవరికో కాదు, దేవునికి ఇచ్చేసే. ఇంకా ఈ లోక మర్యాదను అనుసరించి నువ్వు ఉండడానికి వీల్లేదు. సో ఈ 2 మాటలు మన కాంట్రడిక్ట్ అవ్వకుండా మనం ముందుకెళ్ళాలి. ఎలా వెళ్దాం చూడండి. మనము ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కానీ తెలుగు ట్రాన్స్లేషన్స్లో కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మూల భాష అయినటువంటి గ్రీకు భాషకు కనుక వెళ్తే మనకు కొంత క్లారిటీ వస్తుంది అనమాట. సో లెట్ ఎవ్రీ పర్సన్ బి సబ్జెక్ట్ టు ద గవర్నింగ్ అథారిటీస్. ఓకే, తెలుగులో ఏమి ఇచ్చాడు? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను అని చెప్పాడు. నెక్స్ట్, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అని మనకు ఈ ట్రాన్స్లేషన్స్లో ఇలా కనిపిస్తుంది. కానీ మనం గనక గ్రీక్ ట్రాన్స్లేషన్ కనుక మనం చూస్తే, ఓకే, రికార్డ్ ముఖ్యం. సో గ్రీక్ ట్రాన్స్లేషన్ కనుక మనం చూస్తే ఎలా ఉంది అని అంటే, అక్కడ యాక్చువల్గా ఎలా ఉంది అని అంటే, నేను గ్రీక్ ట్రాన్స్లేషన్ డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ ఉన్న బైబిల్ తీసి నేను ఒక మంచి బైబిల్ ఉంది నా దగ్గర, అది మళ్ళీ అన్నిటికీ పనికిరాదు. కాబట్టి నేను ఆ బైబిల్ ఏంటని చెప్పట్లేదు, మీరు అది చదవవసరం లేదు. ఇందులో 13:1 submit to the authorities with your whole heart. Any authority only has its relevance in God. Okay, any authority only has its relevance in God. ఓకే, దాని అర్థం ఏంటి? అధికారాలు ఉన్నాయి, కానీ ఏ అధికారమైనా సరే దాని యొక్క రెలవెన్స్ లేకపోతే దాని యొక్క వ్యాలిడిటీ అంటాం కదా, దాని యొక్క అస్తిత్వము లేకపోతే దాని యొక్క వ్యాలిడిటీ ఎక్కడ ఉంటుంది? ప్రతి అథారిటీకి కూడా ఎక్కడ ఉండాలి అని అంటే దేవునిలో ఉండాలి, దేవునిలో ఉంటుంది. ఓకే, సో ప్రతి అథారిటీకి దాని యొక్క వ్యాలిడిటీ ఎక్కడ ఉంటుంది? దేవునిలో ఉంటుంది. అంటే దేవునికి సంబంధం లేనటువంటి అథారిటీ ఏదైనా ఉంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ యాక్చువల్లీ.
వ్యాలిడ్ అథారిటీ కదా. కానీ ఇక్కడ మనకి ఈ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కానీ తెలుగు ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ దేర్ ఈజ్ నో అథారిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ గాడ్ అని ఉంటుంది. కాదు, అథారిటీస్ ఉన్నాయి, కానీ అది దేవునికి సంబంధించినటువంటి, అంటే దేవునితో సంబంధం ఉన్నటువంటి పెద్ద వైట్ ప్లగ్ పెట్టు, ఇది ల్యాప్టాప్ వైట్ ప్లగ్ పెట్టేమన్నా, పెట్టలేదు కదా, పెట్టి. ఓకే, దేవునితో సంబంధం ఉన్నటువంటి అథారిటీ. అయితే అంటే దేవునిలో ఉన్న అథారిటీ అయితే దానికి రిలవెన్స్ ఉంటుంది. దేవునికి సంబంధం లేని అథారిటీ, దేవునికి సంబంధం లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటికి వ్యాలిడిటీ ఉండదు అని అర్థం. అర్థమవుతుందా? మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ మన బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాం. నేను మళ్ళీ చెప్పాను, క్లియర్గా ఉన్నటువంటి ఉదంతాలు, క్లియర్గా ఉన్నటువంటి టెక్స్ట్స్ యొక్క వెలుగులో అన్క్లియర్ టెక్స్ట్స్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. ఓకే, సో ఆల్ అథారిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్ అని ఇచ్చాడు. దీన్ని ఎట్లా మనం చూడాలి అని అంటే, చాలా క్లియర్గా ఉన్నటువంటి టెక్స్ట్స్లోకి మనం వెళ్ళాలి. ఏంటి చాలా క్లియర్గా ఉన్న టెక్స్ట్స్? అసలు మనుషులు ఎట్లా ఉన్నారు, అసలు భక్తులు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ దేవుని యొక్క భక్తులు, దేవునికి సంబంధించిన వారు, దేవుని బిడ్డలు, అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా బ్రతికారు అని చూస్తే అది చాలా క్లారిటీ ఉన్నట్టేగా. దేవుని హృదయానుసారులు, దేవుడు తోడై ఉన్నవారు, వాళ్ళు ఏం చేశారని చూస్తే మనకి క్లారిటీ వచ్చేసినట్టేగా కదా. కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ దానియేలుని తీసుకుందాం. దానియేలు గురించి తెలుసు కదా మీకు. దానియేలుని మనం తీసుకున్నాం. దానియేలుని కనుక మనం తీసుకుంటే అక్కడ ఒక శాసనము జారీ చేయబడింది. రాజు అయినటువంటి ఈ చక్రవర్తిని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి కూడా ఎవరు పూజించకూడదు. ఆయన పూజించినట్టు కనిపిస్తే, పట్టుబడితే వాడిని తీసుకెళ్లి సింహానుభవంలో వేస్తారు. దానియేలు ఏం చేశాడు? ఒకవేళ దానియేలే కనుక దీన్ని అక్షరార్థంగా, ఇక్కడ ఉన్నటువంటి మాటలను అక్షరార్థంగా కనుక తీసుకొని ఉంటే ఏం చేసి ఉండేవాడు? ప్రతి అథారిటీ కూడా దేవుడిచ్చింది కదా, కాబట్టి రాజు యొక్క అథారిటీ, లేకపోతే రాజు చేసినటువంటి శాసనం కూడా దేవుడు చేసినట్లే అని వెళ్ళి ఆ రాజుకి మ్రొక్కేవాడు. కానీ అది మొట్టమొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో మోషే ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞనే అది ధిక్కరిస్తూ ఉంది ఆ పని కనుక చేస్తే. విల్ బైబుల్ కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్? నో, ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్. బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయడంలో మనం మిస్టేక్స్ చేస్తాం తప్ప బైబిల్ దాన్ని అది కాంట్రడిక్ట్ ఎప్పుడు కూడా చేయదు. ఎందుకంటే బైబిల్ అనేటువంటిది సత్యము, అది ఇన్నరెంట్ బుక్, అది ఏ ఎర్రర్ కూడా లేనటువంటి బుక్, అది దేవుని యొక్క శ్వాస కదా. కాబట్టి అందులో తప్పులు ఉండవు. సో మరి ఏంటి, ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి? అందుకనే చాలా జాగ్రత్తగా మనము ఆ వెలుగులో దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి కదా. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడొచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోహాను సువార్త 19:11 చూడండి. కట్టని వెనకాల మాత్రం కట్టండి. ఆన్లైన్లో ఉన్నారు ఎవరన్నా ఒకసారి చదవండి. అందుకు యేసు, నీ నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప అందుకు నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఏమన్నాడంట? యేసయ్య, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు, ఉండదు. ఎవరితో అన్నాడు ఈ మాట తెలుసా? ఎవరితో అన్నాడు తెలుసా? రోమన్ గవర్నర్తో. ఆ రోజున వాళ్ళ మీద పరిపాలన చేస్తున్నటువంటి రోమన్ గవర్నర్తో. అదే రోమన్స్ పరిపాలన చేస్తున్నటువంటి, అసలు రోమాలోనే ఆ క్యాపిటల్ ఆఫ్ రోమన్ ఎంపైర్, రోమాలో ఉన్న సంఘంతోనే పౌలు మాట్లాడుతున్నాడు. ఇదే రోమన్ ఎంపైర్కి సంబంధించిన ఒక అత్యున్నతమైన అధికారి
పిలాతు అనేవాడు ఈజ్ అ గవర్నర్ ఆఫ్ జూడా. సో యూదా దేశానికి ఒక గవర్నర్గా ఆయన ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, రోమా ప్రభుత్వం యొక్క అధికారిగా ఉన్నాడు. సో అటువంటి ఆయన పిలిపించాడు ప్రభువారిని. ప్రభువారితో ఆయన సంభాషణ చేస్తున్నాడు. ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? దాని ముందు చూస్తే మీకు ఉంటుంది. 10వ వచనం. కనుక పిలాతు నాతో మాటలాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? నాతో మాట్లాడవేంటి? మౌనంగా ఉంటావేంటి? బ్రతిమలాడుకోవేంటి? నిన్ను సిలువ వేయడానికి కానీ వదిలేయడానికి కానీ నాకు అధికారం ఉందని నీకు తెలీదా? ఏంటి నువ్వు అట్లా మౌనంగా ఉంటావు అని చెప్పి, నాకు అధికారం ఉంది అనే మాట అక్కడ వాడాడు పిలాతు కదా. ఆ మాట వాడిన వెంటనే ఏమనాలి ప్రభు? ఓ పిలాతు గారు, నిజమేనండి, మరి ప్రతి అధికారము కూడా దేవుడి నుండి కలిగిందే కదా, కాబట్టి నువ్వు కూడా నా మీద అధికారివేలే అనాలా? అన్నాడా? అనలా. ఏమంటున్నాడు? పైనుండి నీకు ఇవ్వబడనిదే నీకు నా మీద ఏ అధికారము ఉండదు. యు హ్యావ్ నో అథారిటీ ఆన్ మీ. యు హ్యావ్ నో అథారిటీ ఆన్ మీ unless it is given for you, it is given to you from above. దాని అర్థం ఏంటంటే, నా తండ్రి నీ చేతికి నన్ను అప్పగించాడు, నీకు ఆ అధికారాన్ని నీకు ఇచ్చాడు, నన్ను పట్టుకునే అధికారాన్ని నీకు ఇచ్చాడు. ఇవ్వకపోయిందంటే నువ్వు నా నీడను కూడా తాకేవాడివి కాదు. నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు. అర్థమవుతుందా? అఫ్కోర్స్ ఆయన దేవుడు కాబట్టి ఆ మాట అన్నాడు. మనం అనొచ్చా అని అంటే, ఆయన దేవుడైనప్పటికీ ఆయన మానవుడుగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ఒక మానవుడు చేయవలసినటువంటి పనులన్నీ చేశాడు. ఒక మానవుడు ఎటువంటి నియమాలు నిబంధనల గుండా వెళ్ళాలో వాటన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అంతా ఆయన పాటించాడు, ఫుల్ఫిల్ చేశాడు. దేవుని యొక్క నీతిని ఆయన నెరవేర్చాడు అనుంది. సరే, అధికారులకు లోబడడం అనేటువంటిది, ప్రతి అధికారం, మన మీద ఏ అధికారం ఉంటే ఆ అధికారానికి లోబడడం అనేటువంటిది దేవుని యొక్క నీతి. ఆ విధంగా లోబడితే నీతిమంతుడు, లోబడకపోతే నీతిమంతుడు కాదు అని గనక అయితే, యేసు క్రీస్తు ప్రభువారు అత్యంత నీతిమంతుడైనటువంటి వాడు, ఏ పాపం లేనటువంటి వాడు, నీతినంతటినీ నెరవేర్చినటువంటి వాడు. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? నీకే అధికారం లేదు, నేను నీ ఎదుట నిలబడ్డాను అని అంటే, ఇట్ ఈస్ బికాస్ ది అథారిటీ ఈస్ గివెన్ ఫ్రమ్ అబౌవ్. నా తండ్రి నీకు అథారిటీ ఇచ్చాడు. నేను నా తండ్రికి లోబడి నీ ఎదుట నిలబడ్డాను, కానీ నీకు నా మీద ఎలాంటి అధికారం లేదు అనే మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. నీకు నా మీద ఎలాంటి అధికారం లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇది దేవునికి సంబంధించిన అఫైర్. ఇది నా తండ్రికి సంబంధించినటువంటి విషయం. నా తండ్రి జోక్యం చేసుకున్నటువంటి విషయం ఇది. నా తండ్రి నాకు ఇచ్చినటువంటి పని, ఈ లోకంలో నా తండ్రి నాకు ఇచ్చినటువంటి పనికి సంబంధించినటువంటి విషయం. నా తండ్రి నాకు ఇచ్చిన పని ఏంటంటే, అనేక మంది కోసం క్రయధనముగా నా రక్తాన్ని, నా శరీరాన్ని విరచడం. దట్ ఈస్ ద వర్క్ దట్ మై ఫాదర్ గేవ్ మీ. ఆ వర్క్ చేయడానికి కోసము నిన్ను నా తండ్రి వాడుకుంటున్నాడు. నేను చేయవలసిన పనిని నెరవేర్చడం కోసం నిన్ను దేవుడు వాడుకుంటాడు, నా తండ్రి వాడుకుంటున్నాడు. ఆ ప్రాసెస్లో, ఆ క్రమములో భాగంగానే నా తండ్రి నీకు అధికారాన్ని ఇచ్చాడు. నిన్ను పిలాతుని చేసి కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఈ ప్రజలు నీ దగ్గరికి తీసుకొని రావడానికి నా తండ్రి ప్లాన్ ఇదంతా కూడా. అంతేకాని నీకు నా మీద ఎలాంటి అధికారం కూడా లేనేలేదు అని ప్రభువారు చెప్తున్నారు. ప్రభువారు ఆ మాట చెప్తున్నట్లయితే
ప్రభువారు ఆ మాట చెప్తున్నట్లయితే మనము ప్రభు వారితో తోడి వారసులం అని దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తుతో తోడి వారసులం అని చెప్తుంది. ఆయనతో కూడా మనము పరలోక రాజ్య సంబంధులము, పరలోక రాజ్య వారసులం అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, వాగ్దానం చేస్తూ ఉంది, ధైర్యపరుస్తూ ఉంది. మన మీద ఎవరు అధికారి? కానీ దేవుడు మన జీవితంలో ఉద్దేశించినటువంటి, దేవుడు మన జీవితంలో మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి, మన ద్వారా కొన్ని కార్యాలు జరిగించుకోవడానికి దేవుడు ప్రణాళిక వేసి కొంతమందిని మన మీద అధికారులుగా నియమిస్తాడు. అలా దేవుడు ఇన్వాల్వ్ అయ్యున్నటువంటి అధికారమే వ్యాలిడ్ అధికారం అని ఈ వాక్యం చెప్తుంది. సో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి అధికారము వ్యాలిడిటీ లేని అధికారం. సో ఇక్కడ బీ సబ్జెక్ట్ టు ద గవర్నింగ్ అథారిటీస్ అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఏంటి ఆ గవర్నింగ్ అథారిటీస్? అవి ఏవైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ మనం తీసుకుంటే, ఒకటి చూడండి, నేను బోర్డు పెడతాను, బోర్డు చూడండి, అందరూ అడ్డంగా తిప్పి మీరు చూసినట్లయితే మీకు చక్కగా కనిపిస్తుంది. చూడండి, ఆ దినాల్లో ఉన్నటువంటి అథారిటీస్ రెడ్ కలర్లో వేస్తున్నాను. ఒకటి రోమన్ గవర్నమెంట్. ఇది ఒకటి. రెండవది టెంపుల్ గవర్నమెంట్. టెంపుల్ గవర్నమెంట్. ఈ రెండు వాళ్ళ మీద అధికారాలు ఉన్నాయి ఆల్రెడీగా. అంటే రోమియోలు ఉన్నారు, రోమన్ గవర్నమెంట్, రోమన్కి సంబంధించిన గవర్నర్స్ ఉన్నారు, పిలాతు ఎక్సెట్రా ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు. సో ఈ రోమన్ గవర్నమెంటు ఏం వసూలు చేస్తుంది అని అంటే ట్యాక్స్ని వసూలు చేస్తుంది. దీన్ని సుంకం అని బైబిల్లో రాయబడి ఉంది. టెంపుల్ గవర్నమెంట్ ఉంది. టెంపుల్ గవర్నమెంట్ కూడా అంటే దేవుని యొక్క ఆలయానికి, యెరూషలేము ఆలయానికి సంబంధించినటువంటి దానికి ఒక స్పెషల్ గవర్నమెంట్ ఉంది. ఈ రోమన్స్ ఈ టెంపుల్ గవర్నమెంట్ని కూడా ఉండనిచ్చారు. సరే, మీ ఆచారాలు మీకు ఉన్నాయి కదా, మీరు ఒక చిన్న గవర్నమెంట్లా మీరు కూడా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మా కనుసన్నల్లో ఉండాలి, మా దగ్గరికి రావాలి ఏదైనా సరే అన్నట్లుగా టెంపుల్ గవర్నమెంట్ని కూడా వాళ్ళు ఉండనిచ్చారు. సో ఈ టెంపుల్ గవర్నమెంట్ ఏం చేస్తారు? వీళ్ళు ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరన్నా తప్పు చేస్తే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తే, దేవుని ఆలయానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి తగిన శిక్షను కూడా విధిస్తారు. రాళ్ళతో కొట్టి చంపేయడం, ఇట్లాంటి శిక్షలు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు విధించుకుంటారు. ఓకే, సో అంత మాత్రమే కాక వీళ్ళు ఆలయానికి కోసం అని చెప్పి, ఆలయం యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, అక్కడ జరిగేటువంటి విషయాల కోసం అని చెప్పి వీళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తారు. దీన్ని ఏమంటారంటే టెంపుల్ రెవెన్యూ అంటారు. ఓకే, దీన్ని టెంపుల్ రెవెన్యూ అంటారు. తెలుగులో దీన్ని ఏమిచ్చాడు? 2 పదాలు వాడాడు కదా, సుంకము ఇంకా పన్ను. సో కొంతమంది వచ్చి అడుగుతారు ప్రభువారిని, పన్ను కట్టొచ్చా అని అడుగుతారు. పన్ను మనం పన్ను కట్టొచ్చా అని అడుగుతారు కదా. సో అక్కడ సో ఈ 2 రకాల రెవెన్యూస్, లేదా ఈ 2 రకాల డబ్బు అక్కడ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో ఈ 2 అథారిటీస్, ఈ రెండిటి యొక్క గవర్నమెంట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని
వాళ్ళు పాటించి వాళ్ళకు లోబడి ఉండాల్సి ఉంటుంది. సో ఈ రెండు కాకుండా ఇది న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి గ్రంథం కాబట్టి, ఇది న్యూ టెస్టమెంట్ చర్చ్కి లేకపోతే క్రొత్త నిబంధన సంఘానికి రాయబడినటువంటి గ్రంథం కాబట్టి, క్రొత్త నిబంధన సంఘంలో ఏమేమి ఉంటాయి? క్రొత్త నిబంధన సంఘంలో సహోదరులు ఉంటారు, అపోస్తలులు ఉంటారు, పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు ఉంటారు. సో ఎల్డర్స్ ఆర్ అపోస్తల్స్. ఆ రోజుల్లో అపోస్తల్సే ఎల్డర్స్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎల్డర్స్ని నియమించారు. సో ఎల్డర్స్ అండ్ అపోస్తల్స్, పెద్దలు, అపోస్తలులు, ఓకే, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కంపల్సరీగా ఎలాంటి రెవెన్యూని కానీ ఇట్లాంటి వాటిని కానీ ఏమీ కూడా వీళ్ళు ఆశించరు. కానీ ఒక భాగము జీవితాన్ని ఇవ్వాలని కదా, లైఫ్ అండ్ ఎ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్, వీళ్ళకి కాదు, యాక్చువల్గా ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద లోకల్ చర్చ్, స్థానిక సంఘం యొక్క ఎడిఫికేషన్ కోసం జీవితాన్ని అలానే కాకపోతే ఈ రెండు కూడా ఏంటంటే కంపల్సరీ. ఇది కంపల్సరీ కాదు, ఇది ఫ్రీ విల్ ఆఫరింగ్. అన్నమాట. ఇది ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి విషయం. సో ఈ 3 అథారిటీస్ కింద ఆ రోమీయులు ఆ టైంలో ఉన్నారు. ఓకే, సో ఈ 3 అథారిటీస్ ఉన్నారు. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎనీ అథారిటీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్, ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎనీ అథారిటీ ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. సో రోమన్ గవర్నమెంట్ కూడా అథారిటీ మన మీద చూపిస్తుంది, వాళ్ళ మీద చూపిస్తుంది ఆ రోజుల్లో. ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మన దేశపు గవర్నమెంట్ కావచ్చు, మన మీద అథారిటీ ఉంటుందా ఉండదా? సో చట్టం ఉంటుంది. దాని చట్టరీత్యా నేరాలు మనం చేయకూడదు. నేరాలు చేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది. అవినీతి అక్రమాలు చేయకూడదు, నేరాలు చేయకూడదు. ఇప్పుడు టెంపుల్ గవర్నమెంట్ అనేది మన మీద లేదు, తీసేసేయండి, మనకు ఇది లేదు. ఓకే, ఎల్డర్స్ అండ్ అపోస్టల్స్ గవర్నమెంట్ ఉందా? ఉంది. స్థానిక సంఘంలో సభ్యులమైతే విశ్వాసులమైతే ఖచ్చితంగా మనం ఎల్డర్స్ యొక్క రూల్ కింద మనము ఉన్నట్లే. ఓకే, స్థానిక సంఘం యొక్క అథారిటీ కింద మనం ఉన్నట్లే. సో అయితే ఇది ఒక బ్యాక్గ్రౌండ్గా పక్కన పెట్టేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో సెకండ్ వర్స్. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. సరే చూడండి, ఎదిరించువారు కదా, రెబెలియన్ కదా, ఆర్ రెసిస్టెన్స్, దోస్ హు రెసిస్ట్ ది అథారిటీ. రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఓకే, రెసిస్ట్ చేయడం, అథారిటీని రెసిస్ట్ చేయడం అనేటువంటిది అది ఇట్ ఈస్ బ్యాడ్ అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకు? వై ఈజ్ ఇట్ బ్యాడ్? అందరూ కూడా అపోస్తలులు, దేవుని యొక్క శిష్యులు, సేవకులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి గవర్నమెంట్ అథారిటీస్కి లోబడి రెసిస్ట్ చేయకుండా, వాళ్ళు వద్దన్న పని చేయకుండా ప్రశాంతంగా ఉన్నారా అంటే లేరు. అపోస్తల కార్యంలో మనం చూస్తే కూడా అక్కడ ఏముంటుందని అంటే, వాళ్ళు చాలా స్పష్టంగా టెంపుల్ అథారిటీస్, ప్రధాన యాజకులు ఏం చెప్తారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యేసుక్రీస్తు గురించి మీరు బోధించకూడదు, ఈయన గురించి సువార్త మీరు బోధించకూడదని వాళ్ళు కొరడాలతో కొట్టి వాళ్ళని చెప్పి వదిలేసిన వెంటనే మళ్ళా వాళ్ళు ప్రభు గురించి సువార్త ప్రకటించడం మనం చూస్తాం. ఆ విధంగా చెప్పిన వాళ్ళకి
వాళ్ళు ఇంకొక సవాలు వేయడం మనం చూస్తాం, ఇంకొక ప్రశ్న వేయడం మనం చూస్తాం. ఏది న్యాయం మీరే చెప్పండి? దేవునికి భయపడాలా లేకపోతే మీకు భయపడాలా? దేవునికి మేము లోబడాలా మీకు లోబడాలా అనే మాట అక్కడ యోహాను పేతురులు వారిని కొట్టి సువార్త చెప్పవద్దు అని చెప్పినప్పుడు వారు పలికినట్లుగా కూడా మనం చూస్తాం. ఓకే, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఇస్ బ్యాడ్ అనే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాట్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ టు హూమ్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి సత్యం. బట్ టు హూమ్? రెసిస్టెన్స్ టు హూమ్? టు వాట్ కైండ్ ఆఫ్ అథారిటీస్? 3వ వచనం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరుడు కారు. చెడ్డ కార్యం చేసే వాళ్ళనే వాళ్ళు భయపెడతారు, కానీ మంచి కార్యం చేసే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టరు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. చూడండి, టు హూమ్? బట్ టు హూమ్? ఎటువంటి అధికారానికి మనం రెసిస్ట్ చేయకూడదు, ఎటువంటి అధికారానికి మనం ఎదురు తిరగకూడదు అంటే, ఒకటి ఎటువంటి అధికారానికి? మేలు చేయుటకు, నీకు మేలు కలుగుటకు వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము. వారు 3వ వచనం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అది చూసారా ఎలాంటి అథారిటీ? మంచి కార్యములకు భయంకరులు కారు. భయంకరులు కాని వారు. మంచి కార్యములకు భయంకరులు కారు. కానీ అథారిటీస్ భయంకరులు కానీ ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాని అధికారులు. నేను ఆ పదం కోసం అడుగుతుంటే ఏందో. మంచి కార్యములకు భయంకరులు కాని అధికారులకు మనము ఏం చేయకూడదు? రెసిస్ట్ చేయకూడదు. ఇంకా ఎలాంటి అధికారులకు రెసిస్ట్ చేయకూడదు? నెంబర్ 2, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. మేలు కలుగుటకు దేవునికి పరిచారకులుగా ఉన్న అధికారులు. మేలు కలుగుటకు దేవుని పరిచారకులుగా ఉన్నవారు. ఓకే, మేలు కలుగుటకు దేవుని పరిచారకులుగా ఉన్నవారు అంటే ఆత్మీయ మేలు, భౌతిక మేలు కూడా, ఆత్మీయ మేలు కూడా. ఆత్మీయంగా కీడైనా అది మేలు కాదు, కీడే కదా. సో ఆత్మీయంగా అయినా భౌతికంగా అయినా మేలు కలుగుటకు దేవుని పరిచారకులుగా అంటే దేవుని చిత్తం, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని వాక్యంలో అలాగుందో అలాగా మనల్ని నడిపించేటువంటి వారు మంచి అధికారులు. ఈ అధికారులకు మనము రెసిస్టెన్స్ చూపించకూడదు. ఇటువంటి అధికారులకు రెసిస్టెన్స్ చూపిస్తే దేవునికి రెసిస్టెన్స్ చూపించినట్లే, దేవునికి ఎదురు తిరిగినట్లే. ఈ అధికారులు విశ్వాసులు అవ్వచ్చు, విశ్వాసులు కాకపోవచ్చు. వీళ్ళు ఎవరు కావచ్చు? అవిశ్వాసులు కూడా కావచ్చు. అవిశ్వాసులైనప్పటికీ వీళ్ళు మంచి కార్యములకు భయంకరులుగా కాకుండా ఓన్లీ చెడ్డ కార్యాలకే భయంకరులుగా ఉన్నారు. వారికి లోబడాల్సిందే. మేలు కలుగుటకు దేవుని పరిచారకులుగా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యానుసారంగానే మేలు కలుగుటకు మనల్ని నడిపిస్తున్నారు. వాళ్ళకి లోబడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్
మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం కనుక తీసుకుంటే, అంబేద్కర్ రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక తీసుకుంటే, అందులో అనేకమైనటువంటి క్రిస్టియన్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి మంచి మంచి విషయాల అంశాలని తీసుకొని రాయడం జరిగింది, ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ 99% కూడా చెప్పాలంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మనకు కనిపిస్తాయి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మోరల్ కోడ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. ఈవెన్ మొన్నటిదాకా మేము సెకండ్ ఇయర్లో, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుకున్న టైం దాకా కూడా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లెస్బియనిజం కానీ, హోమోసెక్షువాలిటీ కానీ, లెస్బియనిజం కానీ ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరమని చదువుకున్నాం. వాటికి శిక్షలు కూడా ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. నేను చదువుకున్న టైం దాకా కూడా. కానీ ఇప్పుడు అవన్నీ కూడా అబాలిష్ అయిపోయాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఏంటంటే హోమోసెక్షువాలిటీ కానీ, లెస్బియనిజం కానీ, ఇటువంటి పర్వర్షన్స్, వీటిని ఒక హెడ్డింగ్ ఉండేదని మా ఫోరెన్సిక్ మెడిసిన్ పుస్తకంలో, సెక్షువల్ పర్వర్షన్స్. ఇప్పుడు వాటిని పర్వర్షన్స్ అనట్లా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్ అంటున్నారనమాట. డిఫరెంట్ సెక్షువల్ హ్యాబిట్స్ కొంతమందికి డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళని డిఫరెంట్ పీపుల్ లాగా చూడాలి, కానీ మనం వారిని తృణీకరించకూడదు, వారిని నేరస్తులాగా చూడకూడదు. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలన్నీ ఎత్తేసారు, ఇప్పుడు ఎత్తేస్తున్నారు. కానీ మన కాన్స్టిట్యూషన్ రాయబడినప్పుడు, ఇండియన్ పీనల్ కోడ్ ఫ్రేమ్ చేయబడిన మొట్టమొదటి దినాల్లో అవన్నీ కూడా పక్కా నేరాలన్నమాట. అదవుతుందా చెప్పింది? ఆ విధంగా ఉన్నింది. ఇప్పుడు అవన్నీ కూడా, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పీనల్ కోడ్ మనం తీసుకున్నా సరే, చాలా వరకు అది దేవుని వాక్యానుసారంగా ఉంటాయి. సో వాక్యానుసారంగా ఉన్నటువంటి చట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, చేస్తే ఏం చేస్తారు? లంచం తీసుకోకూడదు, లంచం తీసుకుంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, దానికి తగిన శిక్ష విధిస్తారు. అది మనకి ధర్మశాస్త్రం లేదా, మన బిబ్లికల్ కాదా? అది పక్కా బిబ్లికల్. నరహత్య చేస్తే శిక్ష పడాలి అనేటువంటిది దట్ ఈస్ బిబ్లికల్. దేవుని దృష్టిలో కూడా అది నేరమే. దేవుని దృష్టిలో కూడా నరహత్య అనేటువంటిది మన మనసులో కూడా రాకూడదనే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అభిలాష. మరి అది దేవుని యొక్క కోరిక కాబట్టి ఆ దేవుని యొక్క చిత్తాన్నే వాళ్ళు నెరవేరుస్తున్నారు. ఆ నెరవేర్చేటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఆ జడ్జెస్ కావచ్చు, పోలీసు వారు కావచ్చు, వాళ్ళు దేవుని బిడ్డలు కాకపోవచ్చు, వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు కాకపోవచ్చు, కానీ దేవునికి పరిచారకులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఎందుకు అసలు ఈ మాటలు పౌలు ఈ రోమియోలకు చెప్పవలసి వస్తుంది అని అంటే, నేను ముందే చెప్పాను, రోమా సమాజంలో 75% ఎవరు? స్లేవ్స్, బానిసలు. 75% జనాభా బానిసలు, 25% మామూలు ప్రజలు అన్నమాట. సో ఆటోమేటిక్గా ఈ రక్షింపబడినటువంటి ఈ క్రైస్తవ సంఘంలో కూడా 70% ఏంటి, 90% దాకా ఎవరుంటారు? ఆటోమేటిక్గా ఈ బానిసలే ఉంటారు. ఎందుకంటే యజమానులు, రాజులు, అధికారులు అంత ఈజీగా సువార్తను అంగీకరించలేరు, అంత ఈజీగా వారి యొక్క పద్ధతుల్ని, వాళ్ళ యొక్క ఆచారాలని మానుకోలేరు. సో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఎలా, మేము దేవునికి లోబడి ఎలా ఉండాలి? ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది, ఒక్కొక్కసారి మరి దేవుని వాక్యంలో అయితే స్లేవరీ లేదు, దేవుని వాక్యంలో అయితే ఇటువంటి చెడ్డ ఆచారాలు కానీ లేకపోతే చెడ్డ పనులు కానీ ఇవేమీ లేవు.
అవన్నీ అపవిత్రమైనవి, ఈ విధంగా ఉంటే, ఇలాంటి ఆపరేషన్కి మేము గురవుతూ ఉంటే మేమేం చేయాలి, మాకు రోషం వస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానంగా పౌలు ఇవన్నీ చెప్తున్నాడు. మీరు ప్రభువులో ఉండడం మీకు ముఖ్యం. మీరు దేవునిలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవునికి దగ్గరగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏదో ఒక విధంగా దేవుడు మీకు అవకాశం ఇస్తాడు. మీరు స్లేవ్స్ అయినప్పటికీ, మీరు 24 hours ఒకళ్ళ ఇంట్లో మీరు బానిసలుగా, పని మనుషులుగా మీరు ఉండేవాళ్ళు అయినప్పటికీ మీకు దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుని కృప కోసం మీరు దినదినము వేడుకోవాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు. మళ్ళా సహవాసం పాటించే విషయంలో కావచ్చు, దేవుని వాక్యంని ధ్యానించే విషయంలో కావచ్చు, అపోస్తులు వచ్చి ఏం చెప్తారా అని గమనించే విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఎడతెగక ఉండేది అని మనకు అపోస్తుల కార్యాల్లో మనకి 2:42 చూస్తాం. సో మానుకోకూడదు. దేవుని కృప కోసం వేడుకోవాలి. అంటే పూటకి దేవుని మీద ఆధారపడాలి. చూడండి, మీకు ఎవరికైనా అలాంటి పరిస్థితి ఉందా ఒకసారి గమనించండి. మనకెవరికైనా అలాంటి పరిస్థితి ఉందా గమనించండి. ఇంట్లో వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అనగానే ఇక మనం గిలగిల కొట్టుకొని, మనం అసలు ఇంకా విశ్వాసం కోల్పోయి, రక్షణానందం కోల్పోయి, ఆరాధన చేయకుండా ఇక నా బతుకేలాగా అయిపోయింది, ఇక నేను ఎప్పుడు దేవునిలో ఎదుగుతాను, నేను దేవునిలో ఎదగలేను, నా వల్ల కాదు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అని ఇంట్లో వాళ్ళని చూసి, చుట్టుపక్కల వాళ్ళని చూసి ఏడుస్తా కూర్చుంటున్నాం కదా. ఒక బానిస జీవితం ఎట్లా ఉంటుంది ఆలోచన చేయండి. ఒకళ్ళింట్లో బానిసగా ఉంటే, నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు బాబు, నువ్వు పరిగెత్తి పారిపోయి వచ్చేసే అని చెప్పి పౌలు కనుక చెప్తే గందరగోళం జరుగుద్ది. ఎక్కువ కాలం పరిచర్య చేయలేడు, సువార్త పూర్తిగా ప్రకటించలేడు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు దేవునిలో బలపడిన దాకా కూడా పౌలు అక్కడ నిలబడలేడు. కాబట్టి పౌలు ఇంకోటి ఏంటంటే, పౌలు చేయవలసిన ఉద్యమము ఇది కాదు. అది ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తే మంచిదే. స్లేవరీ, అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అనేటువంటి ఉద్యమం అబ్రహాం లింకన్ గారు చేశారు అమెరికాలో కదా. సో ఆ విధంగా అబ్రహాం లింకన్ లాగా, మార్టిన్ లూథర్ కింగ్ లాగా ఎవరన్నా వచ్చి చేస్తే మంచిదే. కానీ పౌలు పని ఆ రోజున అది కాదు. పౌలు పని ఏంటంటే సువార్త ప్రకటించడం, సంఘాన్ని కట్టడం, సంఘంలో సభ్యులుగా, సంఘంలో బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డలుగా పరిశుద్ధతలో ఈ సంఘస్థులందరూ, విశ్వాసులందరూ ఎదిగేలాగా చూడడం, ఇది పౌలు పని. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు రెసిస్ట్ చేయొద్దు. మీరు రెసిస్ట్ చేయొద్దు, గవర్నమెంట్ని రెసిస్ట్ చేయొద్దు. ఈ స్లేవరీ ఏంటి, నేను సరిగ్గా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని చెప్పి గవర్నమెంట్కి ఎదురు తిరిగి, ఆ యజమాని తుపాకి తీసుకొని ఫటఫట కాల్చి పారేసి, ఒక కత్తి తీసుకొని యజమాని కుటుంబాన్ని మొత్తం నరికవతల పారేసి, మొత్తాన్ని కుటుంబాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయి ప్రశాంతంగా ఆరాధన చేసుకుందాం అనుకోవద్దు. ఎందుకంటే అది నేరం, చట్టరీత్యా నేరం, దేవుని దృష్టిలో కూడా నేరం. నువ్వు చేయలేవు. ఆ విధంగా చేసి పౌలు మరి నేను సంఘం కోసం, నేను సహవాసం కోసం, మరి నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోవడం కోసం మా యజమానిని చంపేసి వచ్చాను, పొడి చేశాను, వాడిని ఊరక విసిగిస్తున్నాడు అని పొడి చేసి వచ్చేసాను అని చెప్పి వస్తే పౌలు ఆదరించడు. పౌలు తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్తాడు. ఎందుకు? నరహత్య చేయకూడదు అనేటువంటిది దేవుని యొక్క మనస్సు. దూషణ చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారంలో పట్టుబడకూడదు అనేటువంటి దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క మనస్సు. నేను మారుమనసు పొందక ముందు నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఆమె మరి మారుమనసు లేదు ఆమెతో నాకు చిరాకు వచ్చేస్తుంది కాబట్టి ఆమెని నేను వదిలేసాను, చేయకుండా వదిలేసేసి వేరే ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. వ్యభిచారం దేవునికి విరుద్ధమైనది. పౌలే తీసుకెళ్ళి వాడిని పోలీసులకు అప్పచెప్తాడు. ఎందుకంటే సో రెసిస్ట్ చేయకూడదు. సో వాళ్ళకి ఏంటంటే ఆ విషయంలో బ్యాలెన్స్ చూపించడానికి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతి దినము ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడుతూ, ప్రభువా రేపొద్దున నా యజమానికి కనికరం కలిగించి ప్రభువా, రేపొద్దున నేను ప్రార్థన చేసుకోవాలి ప్రభువా, రేపొద్దున చర్చ్ ఉంది,
సహవాసం ఉంది, బైబిల్ స్టడీ ఉంది ప్రభా రేపు సాయంత్రం, మరి నా యజమానికి కనికరం కలిగించు, నా యజమాని దృష్టిలో నా కనికరం కలిగించు ప్రభా, నన్ను పంపించేలాగా చేయి ప్రభా, ఏదో ఒక మార్గం నాకు చూపించు ప్రభా బయటికి వెళ్ళడానికి అని దేవుని దగ్గర ఆ నెక్స్ట్ వచ్చేటువంటి బైబిల్ స్టడీ వచ్చిందాక దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉండడం, ఆ సమయానికి దేవుడు ఏదో ఒక మార్గం చూపించడం, వాళ్ళు బయటికి వెళ్ళి సహవాసం చేసుకొని రావడం, బయటికి వెళ్ళి ఆరాధన చేసుకొని రావడం, వాళ్ళ గృహాల్లో కూడా ఆ విధంగానే దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళు ప్రభుని పూజిస్తూ ఉండడం. కొన్ని గృహాల్లో అయితే వాళ్ళ యజమానురాళ్ళు, వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు కూడా ప్రభువుని నమ్ముకోవడం, వారి యొక్క ఆరాధనకి ప్రోత్సహించడం కొంతవరకు అది చాలా రోజుల తర్వాత, చాలా ప్రయాస తర్వాత. ఇలాంటి ప్రయాస ఎవరమన్నా మనం పడ్డామా? కొన్ని ప్రయాసలు పడ్డామేమో, కొంతమంది దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, మారు మనసు పొందినటువంటి మొట్టమొదట్లో. కానీ ఇంత ప్రయాస మనకి ఎవ్వరికీ లేదు. చూడండి, అది క్రైస్తవులు అంటే అలా ఉన్నారనమాట ఆ రోజుల్లో కదా. ఈ రోజుల్లో కూడా నిజమైన క్రైస్తవుడు అంటే ఇట్లానే ఉంటాడు, అంతేగాని ఊరికనే చిరాకు పడ్డం ఇలాంటిది ఉండదు. ప్రభు మీద ఆధారపడతారు. సో ఇక్కడ అధికారానికి మనం లోబడాల్సిందే, అట్ ద సేమ్ టైం ఆత్మీయ విషయాలని ఎట్టి పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ అవ్వడానికి కూడా లేదు. సో ఇంకా చేయగలిగింది ఏంటి అని అంటే దేవుని మీద ప్రతి క్షణము ఆధారపడ్డాం, అంతే. ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడ్డాం. అందుకనే ఆ క్రైస్తవులకి దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయినది. ఓకే, సో ఇలాంటి మంచి కార్యములకు ఆటంకపరచరు, భయపెట్టనటువంటి అధికారులు, మేలు కలుగుటకు దేవునికి పరిచారకులుగా ఉన్న అధికారము, ఇలాంటి అధికారముకు ఎప్పుడు కూడా మనం రెసిస్ట్ చేయకూడదు. అలా కాకుండా మంచి చేస్తున్నప్పుడు భయపెడుతున్నారు, దేవునికి సాక్షిగా ఉంటున్నప్పుడు భయపెడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? కత్తి తీసుకుని పొడిచేయాలా? కాదు. పొడిస్తే చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఉల్లంఘించకూడదు. ఎందుకంటే నరహత్య చేయకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. ద్వేషం ఉండకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రేమించాలనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి వాడిని మనం చంపేయడం కాదు, కానీ మనం ఏం చేయాలి అని అంటే మనము ఆ ఆజ్ఞని పాటించవలసిన అవసరం లేదు. మరలా మనం చేయాల్సింది మనం చేస్తాం. ఈ ఆజ్ఞని పాటించే ఈ అధికారానికి లోబడే దానికంటే కూడా దేవునికి లోబడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, యూ విల్ ప్రిఫర్ టు సర్వ్ గాడ్ దాన్ టు సర్వ్ దిస్ అథారిటీ. ఆ విషయంలో, ఏ విషయంలో? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సువార్త చెప్పకూడదు, నువ్వు చర్చికి పోకూడదు, నువ్వు ఆరాధన చేయకూడదు. ఆ విషయంలో we will serve God rather than the authority. ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా మనల్ని ఆత్మీయ మేలు కాదు, ఆత్మీయ కీడు కలుగుటకు మనల్ని వాళ్ళు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం నడవకూడదు. మంచి కార్యములకు భయపెడతా ఉన్నప్పుడు ఆ మంచి కార్యాన్ని ఆపేయకూడదు. మంచి కార్యమునకు భయపెడతా ఉన్నాడు, మంచి కార్యాన్ని ఆపేయకూడదు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, బాబు మీ పైన ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఆ విధంగా ఉంటారేమో, కానీ జనరల్గా మన గవర్నమెంట్స్ మంచి కార్యములకు భయపెట్టవు, చెడ్డ కార్యాలకే భయపెడతాయి కదా, చెడ్డ కార్యాలకే భయపెడతాయి. సో మనకు కూడా మన దేశంలో చక్కగా మనకి రిలీజియస్ లిబర్టీ ఉంది, రైట్స్ ఉన్నాయి. మనం నమ్మేదాన్ని ప్రకటించుకోవడానికి, మనం నమ్మేదాన్ని ప్రచురం చేసుకోవడానికి మనకి రైట్ ఉంది కదా. ఆర్టికల్ 15 ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 23 ఏదో ఉంది కదా, అందులో మనకి రైట్స్ ఉన్నాయి. సో మేలు చేయడానికి మనల్ని మన కాన్స్టిట్యూషన్ అయితే ఆపదు.
మన అధికారులు అయితే నిజంగా కాన్స్టిట్యూషన్ని పాటించేటువంటి మంచి అధికారులు అయితే ఆపరు. వాళ్ళ వ్యక్తిగత ఎజెండా కలిగి ఉన్న వాళ్ళు అయితే ఆపచ్చేమో, కానీ మన సంవిధానాన్ని, మన యొక్క కాన్స్టిట్యూషన్ని పాటించేటువంటి వాళ్ళైతే ఆపరు. సో మేలు కలుగుటకి వారి పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం రెసిస్ట్ చేయకూడదు, వారికి మనం ఆ అథారిటీస్కి మనం లోబడాలి అని చెప్తున్నాడు. తర్వాత 4వ వచనం, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరికయే ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. సో కీడు చేసే వారి పైన ఆగ్రహం చూపించడానికి దేవుని పరిచారకులు. ఓకే, కీడు కలుగు చేసిన వాడికి శిక్ష, కోర్స్ దేవుని శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క శిక్ష నరకపు శిక్ష. పాపానికి దేవుడిచ్చే శిక్ష ఏంటి? నరకం. అది ఇంకా అతి భయంకరమైన శిక్ష. కానీ అందరికీ నరకంలోనే శిక్ష వేసి ఇక్కడంతా వదిలేస్తూ ఉంటే అన్ని అక్రమాలే అందరు చేస్తుంటారు. నరకం గురించి చాలామంది పట్టించుకోరు. కాబట్టి దేవుడు ఈ లోకంలో కూడా శిక్ష విధిస్తాడు, డిసిప్లిన్ చేయడానికి. సమాజంలో ఆ విధమైన శిక్షలు విధించడానికి గవర్నమెంట్ అథారిటీస్ని, పోలీసు వ్యవస్థని దేవుడు వాడుకుంటాడు. సంఘంలో కూడా ఒక్కొక్కసారి శృతి మించిపోయి పాపము భయంకరంగా పాకిపోయి సంఘానికే నష్టం కలుగు చేసేటువంటి ఫాల్స్ కాన్వర్ట్స్, విశ్వాసాన్ని చెప్పుకుంటూ మోసం చేస్తూ బలలో చేయి వేస్తూ కపట విశ్వాసం చూపించేవాడు. నేను దేవునికి దాసురాలని, నేను దేవునికి దాసుడిని అని చెప్తూ దేవుని బలలో చేయి వేస్తూ మనసులో అంతా కూడా ఏంటంటే లోకాశలు, ధనాశలు కలిగి ఉన్నావు. నువ్వు పక్కనోడికి ఏం నేర్పిస్తావు? అయ్యే నేర్పిస్తావు. ఆ విధంగా కపటంగా దేవుని బలలో చేయి వేసే వారికి కూడా దేవుడు కఠినమైన శిక్షలు ఈ లోకంలోనే విధిస్తాడు. అందు నిమిత్తమే మీలో అనేక మంది నిద్రించుచున్నారు, అనేక మంది అనారోగ్యం పాలై ఉన్నారని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. మనం బల చేవేసే ప్రతిసారి కూడా ఆ విషయం మనం చదువుకుంటాం కదా, గుర్తుందా మీకు? అనేక మంది మరణించి ఉన్నారని కూడా చెప్తున్నాడు. అది కొంతమంది మరణానికి కూడా ప్రభు అప్పగిస్తాడు. సంఘానికి అటువంటి వారి వల్ల నష్టం కాబట్టి వారిని కొంతమందిని దేవుడు మరణానికి కూడా అప్పగిస్తాడు. కొంతమంది రోగగ్రస్తులుగా వారు మారేలాగా చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూసాం కదా. సో గాడ్ విల్ పనిష్. ఈ లోకంలో ఉండగానే ఆయన పనిష్ చేస్తాడు, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి, అక్రమము విస్తరించకుండా ఆపడానికి, దేవుని సంఘంలో అయితే దేవుని సంఘానికి క్షేమం కలగడానికి ఈ లోకంలోనే కొంతమందికి దేవుడు శిక్షణ విధిస్తాడు. ఓకే, సో ఆ శిక్షనంట దేవుడు కొంతమంది అధికారుల ద్వారా విధిస్తాడు. కాబట్టి నువ్వెవడరా నాకు శిక్ష విధించడానికి? సరే తప్పు చేశా అయితే ఏంటి, నువ్వెవడు విధించడానికి? నా దేవుడు ఉన్నాడు, దేవుడు విధించుకుంటాడులే, నువ్వెవడు విధించడానికి అనడానికి వీల్లేదు. సో అగైన్ 3 రకాల అథారిటీస్, మరలా 3 రకాల అథారిటీస్ చూడండి. రోమన్ గవర్నమెంట్, అది మన ఇండియన్ గవర్నమెంట్ అని మనం అన్వయించుకోవచ్చు. సో రోమన్ గవర్నమెంట్ ఉంది. నరహత్య చేసామంటే రోమన్ గవర్నమెంట్ తీసుకెళ్ళి, బందిపోటు దొంగలాగా దొంగతనాలు చేసామంటే రోమన్ గవర్నమెంట్ సైనికులు తీసుకెళ్ళి లోపలేస్తారు, శిక్షిస్తారు. నువ్వెవరు శిక్షించడానికి? నేను క్రైస్తవుణ్ణి, శిక్షిస్తే మా దేవుడు శిక్షించాలి, మా దేవుడు నన్ను క్షమించాడు, నేను రక్షింపబడ్డాను అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అనొచ్చా? అనకూడదు. దేవుడే శిక్షిస్తున్నాడు నిన్ను, అంతే. నువ్వు చేసిన తప్పుకి నువ్వు పట్టుబడ్డావు. ఇంకొకటి టెంపుల్ గవర్నమెంట్ కూడా అంతే. ఆ రోజుల్లో టెంపుల్ గవర్నమెంట్ కూడా ఉన్నింది. ఆ టెంపుల్లోకి వెళ్ళి అశుద్ధమైనటువంటి పనులు, లేకపోతే అక్కడ విరుద్ధమైనటువంటి పనులు, అక్కడికి వెళ్ళి విగ్రహాలను తీసుకెళ్ళి విగ్రహాలను ఆరాధన చేసామనుకో, ధర్మశాస్త్రంలో విరుద్ధమైనటువంటి అశుద్ధమైనటువంటి పశువునో దేన్నో తీసుకెళ్ళి అక్కడ బలిచ్చామనుకో, వాళ్ళు రాళ్లతో కూడా చంపేస్తారు. టెంపుల్ గవర్నమెంట్ నువ్వెవడు రాళ్లతో కొట్టి నన్ను చంపడానికి అంటే కుదరదు.
కదా. తర్వాత ఎల్డర్స్ అండ్ అపోస్టల్స్, చూడండి ఈ అథారిటీ కూడా మన మీద ఉన్నది. సో పెద్దలు, అపోస్తలులు, స్థానిక సంఘం అనేటువంటి అధికారం దేవుడు నియమించిన అధికారం. ఈ ఇద్దరిలో ఈ రెండు రకాల అధికారాల్లో ఒక్కొక్కసారి తప్పిపోవచ్చు, కానీ వీళ్ళు తప్పిపోరు. ఎందుకంటే వీళ్ళు పనిచేసేది దేవుని వాక్యానుసారంగా కాబట్టి. ఈ అధికారులు కూడా మీరు తప్పు చేసినప్పుడు డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. మన స్థానిక సంఘం ఈ విధంగా ఉండాలి, దీనికి విరుద్ధంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కొత్తగా వచ్చే వాళ్ళకి అది కీడు, సంఘానికి కీడు. కాబట్టి విరుద్ధంగా ప్రవర్తించడానికి వీల్లేదమ్మా, మీరు ప్రవర్తించారంటే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అలా చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు. దట్ ఇస్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్ డిసిప్లినరీ యాక్షన్. అంటే వీళ్ళు శిక్ష, పనిష్మెంట్లు ఎవరు కానీ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. ఇంకా పనిష్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఒకవేళ ఎల్డర్షిప్లో ఉంటే వాడిని ఎల్డర్షిప్లోంచి పీకేస్తారు, డీకన్షిప్లో ఉంటే డీకన్షిప్ నుంచి పీకేస్తారు, మెంబర్ అయి ఉంటే మెంబర్గా పీకేసి ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు. కొన్నిసార్లు ఏదైనా కొన్ని పరిచర్లో పాల్గొంటా ఉన్నప్పుడు ఆ పరిచర్లు ఆపేయమని చెప్తారు. సో ఇటువంటివి ఉంటాయి. ఈ వ్యక్తి రక్షింపబడలేదు అని డిక్లేర్ చేయడానికి కూడా వీళ్ళకి అధికారం ఉంది. ఒక వ్యక్తి రక్షింపబడలేదని డిక్లేర్ చేయడానికి కూడా వీళ్ళకు అధికారం ఉంది. ఎక్కడ చూస్తాం మనం అది? మత్తయి సువార్తలు చూస్తాం కదా. మత్తయి సువార్త 17 అక్కడ ఏం చూస్తాం మనం? ఎక్కడ 2-3 నామములో కూడుకుంటే అక్కడ దేవుడు వారి మధ్యలో ఉంటాడు. గాడ్ గివెన్ అథారిటీగా వాళ్ళు మారిపోతారు అనే విషయం ఎక్కడుంది అది? మత్తయి సువార్త మత్తయి సువార్త 18. మత్తయి సువార్త 18. ఒకడు పాపం చేస్తే, పాపంలో పట్టబడితే ఒకళ్ళిద్దరు ఎవిడెన్సెస్ తోటి వాడిని హెచ్చరించాలి, లేకపోతే వాడిని తీసుకెళ్ళి చర్చి ముందు నిలబెట్టాలి. 17 నుంచి అవ్వండి, 18-17 నుంచి. అతడు వారి మాటయు వినని ఎడల వినకపోతే ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల సంఘానికి తెలియజెప్పాలి, అందరు కలిసి బుద్ధి చెప్పాలి. సంఘం మాట కూడా వినకపోతే అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. చూసారా, అతన్ని ఎట్లా ఎంచుకోవాలంట? అన్యుడిగా, సుంకరిగా. అంటే సుంకర్లు అనేవాళ్ళు రక్షింపబడని వారు, వారు అన్యులుగా, అంటే వారు ఒక అంటరాని వారిగా వారిని ఎంచుతారు. అందుకని ఆ పోలిక తీసుకొచ్చాడు. యూదులు మామూలుగా ఈ అన్యులు అనేటువంటి వారిని, సుంకర్లు అనేటువంటి వారిని అంటరాని వాళ్ళుగా ఎంచుతారు. ఆ విధంగా ఎంచాలండి. అంటే వీడు రక్షణ లేదు, వీడు అన్యుడు, వీడు మన గుంపుకు సంబంధించిన వాడు, వీడు రక్షింపబడలేదు అని ఒక వ్యక్తిని డిక్లేర్ చేసే అధికారము ఎవరికి ఇచ్చాడు ప్రభువారు? ఎవరికి ఇచ్చారు? పెద్దలకు ఇచ్చాడు, స్థానిక సంఘానికి ఇచ్చాడు. సంఘం ఎదుట నిలబెట్టాలి. సంఘం మీద నిలబెట్టినా మరలా అదే తప్పు గనక చేస్తే వాడు రక్షింపబడలేదు అని డిక్లేర్ చేయవచ్చు. అదేంటి? ఒక మనుషులు, మానవ మాతృలు ఒక వ్యక్తి రక్షింపబడలేదని డిక్లేర్ చేయొచ్చా? ఒక వ్యక్తి రక్షణ ఇచ్చేది దేవుడు కదా, అది చాలా పర్సనల్ థింగ్ కదా, అది దేవుని హృదయంలో దేవుని ఆత్మచేత దేవుడు ఇచ్చేటువంటిది కదా. ఒక మనిషి ఎట్లా దాన్ని కొట్టివేస్తాడు? చూడండి 18, దానికి ఎక్స్ప్లెనేషన్ 18 నుంచి. భూమి మీద
మీరు వేటిని బంధింతురో ఆ, అవి పరలోకమందును బంధింపబడును. అది భూమి మీద ఆ. మీరు వేటిని విప్పుదురో ఆ. అవి పరలోకమందును విప్పబడునని ఆ. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ స్థానిక సంఘానికి, నిజమైన విశ్వాసులకి, ఆ విశ్వాసులకి నాయకులైనటువంటి ఎల్డర్స్కి ఇస్తున్నటువంటి అధికారము. భూమి మీద ఏది విప్పుదరో అది పరలోకం మీద విప్పబడుతుంది, భూమి మీద ఏది బంధిస్తారో దాని పరలోకమందు బంధింపబడుతుంది. తర్వాత 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను ఆ. భూమి మీద ఏకీభవించిన ఎడల ఆ. అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కంటిన్యూ. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అది చూడండి, చూడండి ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడో గమనించాలి. ఇది ఊరికనే వర్సెస్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని మనము దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు కదా. ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు? ఒక మనిషి ఇంకొక మనిషి రక్షింపబడలేదని డిక్లేర్ చేసే అధికారం ఉంటుందా? ఉంటుంది. స్థానిక సంఘానికి ఉంటుంది, స్థానిక సంఘంలో ఎల్డర్స్కి ఉంటుంది. ఒక వ్యక్తిని వాడు అన్యుడు, వాడు అవిశ్వాసి అని డిక్లేర్ చేసే అధికారం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు అందుకని ఎక్కడ కూడా ఒక ఎల్డరు ఎక్కువ కాలం ఉండకూడదు, కొంతకాలం తర్వాత ఇద్దరు ఎల్డర్స్గా మారతారు. సరే, ఎల్డర్ ఒకడే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఎల్డర్ క్వాలిఫైడ్ కాదు అయినప్పటికీ సంఘం అంతటిని కూడా అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. ఎక్స్కమ్యూనికేషన్ జరిగినాక సంఘం అంతటికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంఘం అంతటి ఎదుట ఆ వ్యక్తి చేసినటువంటి పొరపాటుని చూపిస్తారు. అది లేఖనానుసారంగా లేదని వారికి రుజువు చేస్తారు. సంఘం అంతా ఆమోదిస్తుంది ఆ ఎల్డర్ చెప్పినటువంటి మాటని. సో ఎక్కడ ఇద్దరు ముగ్గురు సంఘం అంటే 100 మంది అవసరం లేదంట, ఇద్దరు ముగ్గురు చాలంట. ఇద్దరు ముగ్గురు నా నామములు ఏకీవించి అడిగితే గనక, ప్రభువా ఈ వ్యక్తి రక్షింపబడలేదని మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ వ్యక్తులు రక్షింపబడిన వ్యక్తులకు ఉండాల్సినటువంటి గుణగణాలు ఏవి మాకు కనిపించట్లేదు, కాబట్టి మిగిలినటువంటి సంఘానికి వీళ్ళ వల్ల కీడు జరుగుద్దని మాకు అనిపిస్తుంది, కాబట్టి వీళ్ళని సంఘము నుంచి ఈ వ్యక్తిని సంఘం నుంచి మేము బహిష్కరిస్తున్నాము, కృప దయచేయి, దీనిని ఆమోదించి ఆ వ్యక్తికి మారు మనసు దయచేయి, మేము ఈ పని ఎందుకు చేస్తున్నామో ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా చెయ్యి, వాడు రక్షింపబడలేదన్న సంగతి వాడు గ్రహించి ఇకనైనా మారు మనసు పొందేలాగా చెయ్యి ప్రభువా అని ఇద్దరు ముగ్గురు కూర్చొని వేడుకున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? జరిగిస్తాడు. ఏకీభవించినప్పుడు అనే పదం అక్కడ రాయబడింది కదా, జరిగిస్తాడు. ఇద్దరు ముగ్గురు నా నామంలో మీరు కూర్చున్నారంటే అక్కడ నేనున్నట్టే అంటున్నాడు. దీన్ని ఎక్స్కమ్యూనికేట్ చేస్తుంది ఆ ఇద్దరు ముగ్గురు ఎల్డర్స్, ఆ ఇద్దరు ముగ్గురు చర్చ్ మెంబర్స్ కాదు, దేవుడు. వారిద్దరు ముగ్గురుగా కూర్చొని వేడుకుంటున్నప్పుడు వారి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సో ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ ఎక్స్కమ్యూనికేటింగ్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ ఎగ్జార్టింగ్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ వార్నింగ్ యూ. భయంతో మారు మనసు పొంది సరి చేసుకొని ఆ వ్యక్తి మరలా తిరిగి దేవుని సంఘంలో చేర్చబడాలి, అది ఉద్దేశం. సో ఆ విధమైనటువంటి అధికారము, ఎల్డర్స్ యొక్క అధికారం, ఆ అధికారానికి కూడా లోబడవలసిన అవసరం ఉంది. నువ్వు తప్పు చేస్తే నువ్వు శిక్షార్హుడివి, నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఆశ్చర్యపోయి ఇదేంటిది, దేవుడు కృప కలిగిన దేవుడు కదా, ఇదేంటి దేవుడు కృపామయుడు అని చెప్తారు, మళ్ళీ ఇట్లా చేస్తారేంటి అని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అదేంటి దేవుడు క్షమించేస్తాడని చెప్తారు కదా, నేను మర్డర్ చేస్తే దేవుడు క్షమించేసేయచ్చు కదా, నన్ను పోలీసులు పట్టుకున్నారేంది అనుకుంటే కుదరదు కదా. లోబడి తీరాలి, జాగ్రత్త పడి తీరాలి, అధికారులు ఎదుట జాగ్రత్త పడాలి, గవర్నమెంట్ వారి దగ్గర జాగ్రత్త పడాలి, లోబడాలి. అలానే సంఘములో ఉన్నటువంటి అధికారులైన పెద్దల ఎదుట, తోటి సంఘస్థుల ఎదుట కూడా మనం జాగ్రత్త పడి, మనం లోబడి, మనము అకౌంటబుల్గా బ్రతకాలి, జవాబుదారులుగా మనం బ్రతకాలి అనేటువంటిది ఇక్కడ
మనకు పౌలు నేర్పిస్తున్నటువంటి సత్యం.